श्री गणेश शारद सद्गुरु मंगलमूर्तिभ्यो नमः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनौ अधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम भद्रं नो अपिवातय मनः। ओम शांति शांति शांतिः। ओम नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्र पराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्द योगेन्द्रम् अथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारम् अन्यान् अस्मद्गुरून् संततम् आनतोऽस्मि। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्मि अहं तान् नित्यं प्रणतोऽस्म्यहम्। ओम शांति शांति शांतिः। अद्यतने పతంజలి యోగ దర్శన విచారణ। ఈరోజు భగవాన్ పతంజలి మహర్షి వారి చేత ప్రణీతమైనటువంటి యోగ దర్శనాన్ని గురించి విచారణ చేద్దాము. అథ పతంజలి యోగ దర్శనం పతంజలి పక్షః యోగ దర్శనం. నిరీశ్వరులైనటువంటి సాంఖ్యులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని విచారణ చేసినప్పుడు ఈశ్వరుడిని అంగీకరించని కారణం చేత పతంజలి మహర్షి వారు ఈశ్వరుడిని అంగీకరిస్తూ స ఈశ్వర సాంఖ్య దర్శన శాస్త్రముగా ఈ పతంజలి యోగ దర్శనాన్ని మనకి చెప్తూ ఉన్నారు. స ఈశ్వర సాంఖ్య దర్శనము అయిన పతంజలి యోగ దర్శనమును భగవాన్ పతంజలి మహర్షి సాక్షాత్ ఆదిశేషుని యొక్క అవతారము అయిన పతంజలి మహర్షి మనకి తెలియజేస్తున్నారు. ప్రకృతికి పరంగా ఉన్న పురుషునితో కలిపి యోగ దర్శనము పంచవింశతి 25 తత్వాల్ని ప్రతిపాదించింది. ఈ 25 తత్వాలతో పాటుగా ఈశ్వరుణ్ణి 26వ తత్వంగా ప్రతిపాదించింది. ఈ పంచవింశతి తత్వం వలన మనకు యోగ సిద్ధి లభిస్తుంది. ఈ 25 తత్వములను తెలుసుకోవటం వలన మనకు యోగ సిద్ధి లభిస్తుంది. ఈ యోగం వలన దోషములు నశిస్తాయి అని పతంజలి మహర్షి తెలియజేస్తున్నారు. ఈ 25 తత్వములు పతంజలి మహర్షి వారు చెబుతున్నారు. 1 పురుషుడు, 2 ప్రకృతి, 3 మహత్తు, మహత్తునే బుద్ధి అని అంటారు, 4 అహంకారము, 5 శబ్దము, 6 స్పర్శ, 7 రూపము, 8 రసము, 9 గంధము అనేటువంటి పంచతన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటి పంచతన్మాత్రలు. అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, శ్రోత్రము, త్వక్, చక్షు,
జిహ్వ, గ్రాణాలు. ఇవి పంచ జ్ఞానేంద్రియములు. 9, 5, 14. పంచ కర్మేంద్రియాలు. వాక్కు, పాణి అంటే చేతులు, పాదములు అంటే కాళ్ళు, వాయువు అంటే గోధము, ఉపస్థ అనంటే జననేంద్రియము, సృజనేంద్రియము. పంచ కర్మేంద్రియాలు. వీటితో 19 అయినాయి. 20వది ఉభయ ఇంద్రియమైనటువంటి మనస్సు. 21 ఆకాశము. 22 వాయువు. 23 తేజస్సు అగ్ని. 24 అప్పులు అంటే జలములు, నీరు. 25 పృథ్వీ అనేటువంటి ఈ 25 తత్వములు, పంచవింశతి తత్వములు. ఈ 25 తత్వములు కపిల మహర్షి చేత వారి యొక్క నిరీశ్వర సాంఖ్య దర్శనంలో విస్తారంగా నిరూపించారు. జ్ఞానము మాత్రము చేతనే ముక్తి లభించును అనటము ఆలస్యానికి లక్షణము అంటారు. జ్ఞానం మాత్రం చేతనే ముక్తి లభించును అనటము ఆలస్యానికి లక్షణము అని అంటారు. అంటే జ్ఞానికి కూడా ఒక్కొక్కప్పుడు దోషముల వలన బుద్ధి భ్రమము కలుగుతూ ఉన్నది. గురువు చేత ఉపదేశించబడినటువంటి విద్య వలన అవిద్య, అజ్ఞానము నశిస్తుంది. దేహం అనేటువంటి ఈ దర్పణము, అద్దము, ఈ అద్దమునందలి దోషములు ఈ అద్దం మీద, దేహం అనేటువంటి ఈ దర్పణం అద్దం మీద ఉన్నటువంటి దోషాల్ని యోగము చేత మాత్రమే నశింప చేయవలయును అని పతంజలి మహర్షి వారు చెబుతున్నారు. దేహికి అంటే జీవునికి దేహము అద్దము లాంటిది. అద్దం స్వచ్ఛంగా ఉన్నప్పుడే ప్రతిబింబము స్వచ్ఛముగా చక్కగా ప్రతిబింబించబడుతుంది. అద్దానికి ఆ దర్పణానికి మాలిన్యము అంటే మకిలి, దుమ్ము పట్టినప్పుడు మనము కచ్చిక బూడిద మొదలైనటువంటి వాటితో ఎలా అయితే ఆ అద్దం యొక్క ఉపరితలాన్ని బాగా తోమి శుభ్రపరుస్తున్నాము, అలాగే ఈ దేహ మాలిన్యాన్ని కూడా యోగ అభ్యాసం చేత నశింప చేయవలేను అని మనకి పతంజలి మహర్షి చెబుతున్నారు. అద్దం మీద ఉన్నటువంటి మురికిని ఎలా అయితే బూడిద, కచ్చిక ఇత్యాదులతో శుద్ధం చేస్తున్నామో, అలాగే ఈ దేహమునందు ఉన్నటువంటి మాలిన్యాన్ని యోగాభ్యాసంతో శుభ్రపరచాలి అని చెబుతున్నారు. ఆరోగ్యం బాగా ఉన్నటువంటి వానికి బెల్లము మొదలైన తీపి పదార్థాలు తిన్నప్పుడు ఆ తీపి పదార్థాల్లో ఉన్నటువంటి తీపి మొదలైనటువంటి రుచులు బాగా చక్కగా తెలుస్తాయి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వానికి బెల్లము మొదలైనటువంటి తీపి రుచులు బాగా తెలుస్తున్నాయి. కొందరికి ఎవరికైనా పిత్త జ్వరంతో ఉన్నటువంటి వానికి ఆ బెల్లము మొదలైనటువంటివే చేదుగా ఉంటున్నాయి. అంటే పైత్య దోషం నశించినట్టయితే ఆ రోగి మరలా ఆ తీపి రుచుల్ని తెలియగలుగుతున్నాడు. అదేవిధంగా ఈ చిత్త దోషములు నశించిన వానికి స్వస్వరూపము గోచరం అవుతుంది. చిత్త దోషములు నశించినటువంటి వానికి స్వస్వరూపము గోచరిస్తుంది అని పతంజలి మహర్షి తెలియజేస్తున్నారు. గురువు యొక్క ఉపదేశమైనటువంటి విద్య చేత, జ్ఞానం చేత ఆ ఉపదేశ విద్యని పొంది విరక్తి చెందినటువంటి పురుషుడు లేదా నరునికి, జీవునికి దోషములు నశింపజేయటము,
కొరకు ఆ దోషాలని నశింప చేయటానికి యోగము కంటే వేరైన మార్గము లేదు అని పతంజలి మహర్షి చెబుతున్నారు. గురూపదేశాన్ని పొంది గురూపదేశము చేత విద్యను జ్ఞానాన్ని పొంది విరక్తి చెందినటువంటి నరునికి దోషములు నశింప చేయడానికి యోగమును మించినటువంటి గొప్ప ఉపాయం మరొకటి లేదు. యోగము కంటే వేరే మార్గము లేదు అని పతంజలి మహర్షి తెలియజేస్తున్నాడు. అజ్ఞానం వల్ల కలిగినటువంటి కర్తృత్వ అభిమానం వలన, అలాగే కోరికల వలన మానవులు కర్మల్ని ఆచరిస్తూ ఉన్నారు. అజ్ఞానం వలన కలిగినటువంటి కర్తృత్వ అభిమానం వలన, కోరికల వలన మానవులు కర్మలను ఆచరిస్తూ ఉన్నారు. తర్వాత ఆ కర్మ విపాకం అంటే కర్మ ఫలము వలన బ్రాహ్మణత్వాది జాతులు ఆయువు అంటే దీర్ఘకాలం జీవించటము, భోగములు సుఖ దుఃఖాలని అనుభవించడం అనేటువంటిది జరుగుతోంది. పతంజలి మహర్షి ఈ విధంగా చెబుతున్నారు. పంచక్లేశాహతు అవిద్యాచ రాగద్వేషౌ తదుద్భవౌ అస్మిత అభినివేశౌ చ తత్ర అవిద్య ఏవ కారణం. క్లేశములన్నింటికి కూడా అవిద్యయే మూల కారణము అని చెబుతున్నారు. క్లేశములు 5. 1 అవిద్య అనగా అజ్ఞానము, 2 రాగము అనగా ఆశ, 3 ద్వేషము అనగా కోపము, 4 అస్మిత అనగా దృక్ దర్శన్ వివేకము లేకుండడం, దృక్ దర్శన వివేకము లేకపోవటము అస్మిత. 5 అభినివేశం అనగా దేహ వియోగాదుల వలన అంటే మరణాదుల వలన కలుగుతున్నటువంటి భయం అనేటువంటి ఈ 5 కూడా క్లేశములు, పంచక్లేశములు. ఈ క్లేశములన్నింటికి కూడా అవిద్యయే మూలము. అనాత్మ వస్తువులకు ఈ కళేబరాలు, అనాత్మ వస్తువులైనటువంటి ఈ కళేబరాదులు యందు ఆత్మబుద్ధి కలిగి ఉండటమే అవిద్య. అనాత్మ వస్తువులైనటువంటి ఈ దేహములు అంటే కళేబరాదులందు ఆత్మబుద్ధి కలిగి ఉండటమే అవిద్య. దేహమును ధరించినటువంటి వాణ్ణి దేహి అని అంటున్నారు. దేహమును ధరించిన దేహి అయినటువంటి ఆత్మ కళేబరాలకి ఈ శరీరాలకి భిన్నంగా ఉంటుంది. అహం అనగా నేను అని అర్థం, మమ అనగా నా యొక్క అని అర్థం. ప్రతి కార్యము నేనే చేయుచున్నాను అనేటువంటి భావమే అహంకారము. ఈ దేహము నాది, ఈ కొడుకులు నావారు, ఈ మనమలు నావారు అనేటువంటి బుద్ధి మమకారము. ఈ అహంకార మమకారములకే అవిద్య అనేటువంటిది మూలం. ఈ అహంకారానికి మమకారానికి మూలము అవిద్యయే. ఈ అహంకార మమకారములకు అవిద్యయే మూలము. అవిద్య వలన ఏర్పడిన దేహము చేత భోగింపదగినటువంటి గృహముల యందు, అలాగే క్షేత్రం అంటే పొలముల యందు అజ్ఞాని అయినటువంటి మానవునికి మమత్వ బుద్ధి ఏర్పడుతున్నది. ఈ పొలము నాది, ఈ గృహము నాది, ఈ క్షేత్రము నాది అనేటువంటి మమత్వ బుద్ధి, నాది అనేటువంటి బుద్ధి ఏర్పడుతుంది. ఈ అజ్ఞానము జ్ఞానం వల్లనే తొలుగుతుంది. ఈ జ్ఞానం వలన మాత్రమే తొలుగుతుంది. అజ్ఞానము నశించిన పిమ్మట తత్మూలమైనటువంటి రాగద్వేషములను వర్ణించిన అంటే విడిచిపెట్టిన వాడై, వాటిని కూడా వర్జించిన వాడై, విడిచిపెట్టిన వాడై ఇహలోకమునందు గాని పరలోకమునందు గాని
భోగములు పొందవలను అనే కోరిక లేని పురుషుడు ముక్తి కొరకు యోగమును అభ్యాసము చేయవలెను. పురుషుడు ముక్తి కొరకు యోగమును అభ్యసించవలను అని పతంజలి మహర్షి మనకు తెలియజేస్తున్నారు. చిత్తవృత్తులను అంటే రజోగుణ తమోగుణ వృత్తులను నిరోధించటమే యోగము. చిత్తవృత్తులను చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తుల్ని అంటే రజోగుణ తమోగుణ వృత్తుల్ని, రజోగుణ వృత్తులను తమోగుణ వృత్తులను నిరోధించుటయే యోగము. ఈ చిత్తవృత్తి నిరోధం వలన ఆత్మకు తన రూపమునందు ఉండటము ఏర్పడును. వృత్తయః పంచతయ్యః క్లిష్టాః అక్లిష్టాః. వృత్తయః పంచతయ్యః క్లిష్టాః అక్లిష్టాః. యోగ దర్శనంలో 1వ పాదంలో 5వ సూత్రం. ఈ చిత్తవృత్తులు క్లిష్టములు అని అక్లిష్టములని 5 విధాలుగా ఉన్నాయి అని పతంజలి మహర్షి వారి యొక్క యోగ సూత్రాల్లో తెలియజేస్తున్నారు. ఆ వృత్తులను ఇక్కడ వివరించడం లేదు. యోగ శాస్త్రం నందే అనేటువంటి అనుసంధేయాలు. ఇవన్నీ కూడా యోగ శాస్త్రం నందే అనుసంధేయాలు. ముముక్షువు సాక్షాత్ యోగ ప్రవర్తకమైనటువంటి క్రియాయోగమును ఆచరించవలెను. ముముక్షువు సాక్షాత్ యోగ ప్రవర్తకమైనటువంటి క్రియాయోగమును ఆచరించవలెను. తపస్సు చేయటము, మంత్రములను జపించటము, భగవంతుని యందు దృఢభక్తి కలిగి ఉండటము క్రియాయోగము అనబడుతుంది. తపస్సు చేయటము, మంత్రములను జపించటము, భగవంతుని యందు దృఢ భక్తి కలిగి ఉండటము క్రియాయోగము అనబడుతుంది. క్లేశకర్మ విపాకాది శూన్య సర్వజ్ఞ ఈశ్వర. క్లేశకర్మ విపాకాది శూన్య సర్వజ్ఞ ఈశ్వర. క్లేశములు, కర్మములు, విపాకములు మొదలైనవి లేని సర్వజ్ఞుడే ఈశ్వరుడు. శ్రీమద్ పతంజలి భగవానులు వారి యొక్క యోగ దర్శనం నందు ఈ విధంగా సూత్రీకరించారు. అవిద్యాస్మితారాగద్వేషాభినివేశా పంచక్లేశా. 2వ పాదం 3వ సూత్రంలో 1 అవిద్య, 2 అస్మిత, 3 రాగము, 4 ద్వేషము, 5 అభినివేశము అనేటువంటి 5 క్లేశములు. అనిత్య, అశుచి, దుఃఖాన్ ఆత్మసు నిత్యశుచి సుఖాత్మఖ్యాతి హి అవిద్య. అనిత్య, అశుచి, దుఃఖాన్ ఆత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి అవిద్య అన్నారు. అంటే అనిత్యములైనటువంటి వస్తువులందు నిత్య బుద్ధి, నిత్యత్వ బుద్ధి, శుచి లేని వాని యందు శుచిత్వ బుద్ధి, దుఃఖమునందు సుఖత్వ బుద్ధి, అనాత్మనందు ఆత్మబుద్ధి కలిగి ఉండటమే అవిద్య. అనిత్య, శుచి, దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతి అవిద్య. అనిత్యములైనటువంటి వస్తువుల యందు నిత్యత్వ బుద్ధి, శుచి లేని వాని యందు శుచిత్వ బుద్ధి, దుఃఖమునందు సుఖత్వ బుద్ధి, అనాత్మ యందు ఆత్మత్వ బుద్ధి కలిగి ఉండటమే అవిద్య అని 2వ పాదంలో 5వ సూత్రంలో యోగ దర్శనంలో చెప్పారు. 2వ పాదం 1వ సూత్రంలో దృక్ దర్శనయోః ఏకాత్మత ఏవ అస్మిత. దృక్ అనగా చూచువాడు, ద్రష్ట. దర్శనం అనగా చూచుటకు కారణమైనటువంటి బుద్ధి. ఈ 2 శక్తులకు భేదము లేదు అనేది ఏకాత్మ బుద్ధి అస్మిత.
సుఖ అనుషయీ రాగ. పతంజలి యోగ దర్శనంలో 2వ పాదంలో మొదటి సూత్రము. దృక్ అనగా సూచువాడు ద్రష్ట, దర్శనం అనగా సూచుటకు కారణమగినటువంటి బుద్ధి. ఈ 2 శక్తులకు భేదము లేదు అనేది ఏకాత్మత బుద్ధి అస్మిత. సుఖ అనుషయీ రాగ, సుఖము దాని సాధనము, వీని ఎందుకు అలా తృష్ణ రాగము. దుఃఖ అనుషాయి ద్వేష, 2వ పాదం 8వ సూత్రము. దుఃఖమును ప్రతిఘటింపవలయను అనేది క్రోధము ద్వేషము. సర్వ సవాహి విదుషోపి తథా ఆరూఢో అభినివేశ, 2వ పాదము 9వ సూత్రము. పూర్వ జన్మ సంస్కారం చేత పండితుని యందు కూడా ప్రసిద్ధమగు మరణము ఇత్యాది భయమునకే అభినివేశము అని పేరు. క్లేశమూల కర్మాశయో దృష్ట అదృష్ట జన్మ వేదనీయ, 2వ పాదము 12వ సూత్రము. వర్తమాన జన్మము దృష్టము, ఇప్పుడు మనం జీవించేటువంటి వర్తమాన జన్మము దృష్టము, భవిష్యత్ జన్మము అదృష్టము. ఈ జన్మముల భోగ మూలము చేత తెలియదగినది క్లేశమూలమైనది అగు పుణ్య అపుణ్య రూపము అంటే కర్మాశయం. పతంజలి యోగ సూత్రముల్లో 2వ పాదంలోని 13వ సూత్రము. సతిమూలే తద్విపాకో జాతి ఆయు భోగా, క్లేశంతో కూడినటువంటి కర్మాశయము విపాక ఫలమునకు కారణం అవును. జాతి అంటే జన్మము, ఆయువు అంటే జీవన ప్రమాణము జీవన కాలము, భోగము అంటే సుఖ దుఃఖ ఆది అనుభవము అని విపాకము 3 విధాలు అని చెప్పారు. 1వ పాదము 24వ సూత్రంలో పతంజలి మహర్షి ఈ విధంగా చెబుతున్నారు. క్లేశకర్మ విపాకాశయై అవరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఇటువంటి అవిద్యాది క్లేశములు పుణ్య పాప కర్మములు తత్ఫలములైనటువంటి జాతి భోగాది విపాకములు వానిని వెంబడించేటువంటి ఆశయములు అంటే వాసనా ప్రపంచం. వీని చేత 3 కాలములందు భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము 3 కాలములందు స్పృశింపబడని పురుష విశేషుడే ఈశ్వరుడు అని పతంజలి భగవానుల యొక్క యోగ దర్శన సిద్ధాంతం. సాంఖ్య దర్శనము కపిల మహర్షి వారి చేత ప్రణీతమైనటువంటి సాంఖ్య దర్శనము పురుషుడిని మాత్రమే చెప్పింది. పతంజలి మహర్షి వారి చేత చెప్పబడినటువంటి యోగ దర్శనము ఈశ్వరుణ్ణి కూడా అంగీకరించినది. పతంజలి మహర్షి వారి యొక్క యోగ దర్శనమునందు సఈశ్వర సాంఖ్య దర్శనమునందు ఈశ్వరుడు 26వ తత్వము. సఈశ్వర సాంఖ్య దర్శనమే పతంజలి భగవానుల యొక్క యోగ దర్శనము. ఈ యోగ దర్శనం నందు ఈశ్వరుడు 26వ తత్వము. ఈశ్వరుడు కాలము చేత అనవచ్ఛిన్నుడు అంటే నియమింపబడేటువంటి వాడు కాదు. కాలము చేత నియమింపబడనటువంటి వాడు ఈశ్వరుడు. కాలమునకు అతీతుడు అవటం వలన బ్రహ్మాదులకు కూడా ఈశ్వరుడు గురువు. ప్రణవము ఓంకారము భగవద్ వాచకము. తస్య వాచకః ప్రణవః. ఓంకారాన్ని ప్రణవాన్ని జపించడం వలన ఈశ్వర భావన కలుగును అని పతంజలి మహర్షి చెప్పారు.
ఆ ఈశ్వర భావం వలన యోగ విఘ్నములు నశిస్తాయి. విఘ్న నాశనం వలన మనస్సు అంతర్ముఖము అవుతుంది. ఆలస్యం వ్యాధయ స్త్రీవాః ఆలస్యం వ్యాధయ తీవ్రాః ప్రమాదస్యాన సంశయాః ప్రమాదస్యాన సంశయాః అనవస్థిత చిత్తత్వం అశ్రద్ధా భ్రాంతి దర్శనం దుఃఖాని ధౌర్మనస్యంచ విషయేషు చ లోలత శ్వాస ప్రశ్వాస దోషౌ చ దేహకంపో నిరంకుశః ఇతి ఏవమాదయో దోషాః యోగ విఘ్నాః స్వభావతః. సహజంగా యోగ విఘ్నముల్ని కలగజేసేటువంటివి 13 ఉన్నాయి అని చెప్పారు. యోగ విఘ్నములు 1 ఆలస్యము, 2 తీవ్రమైనటువంటి వ్యాధులు, 3 ప్రమాదము, 4 స్థానము, 5 సంశయము, 6 అనవస్థిత చిత్తత్వము, 7 అశ్రద్ధ, 8 భ్రాంతి దర్శనము, 9 దుఃఖము, 10 దౌర్మనస్యము, 11 విషయలోలత్వము, 12 శ్వాస ప్రశ్వాస దోషములు, 13 దేహ కంపనము. ఇలా మొదలైనటువంటివి సహజంగా యోగ విఘ్నములను కలుగజేస్తాయి. ఆలస్యం అంటే ఏంటో చూద్దాం. మొదటిది ఆలస్యము అంటే మనస్సు, వాక్కు, కాయము, శరీరము, మనోవాక్కాయములు యోగమునందు ప్రవర్తింపకుండటమే ఆలస్యము. రెండవది తీవ్ర వ్యాధులు, వాత పిత్త శ్లేష్మ వైషమ్యము చేత కలిగేటువంటి జ్వరము మొదలైనటువంటి వాటిని వ్యాధులు అని అంటారు. మూడవది ప్రమాదం, అహింస మొదలైనటువంటి వాటిని పాటింపకుండటమే ప్రమాదము. నాలుగవది స్థానము, ఇచ్చ ఉన్నను చిత్తము ఏ కార్యములందును ప్రవర్తించకుండా ఉండటమే స్థానము. 5 సంశయము, సమాధి సిద్ధించునా లేదా సమాధి సిద్ధిస్తుందా లేక సమాధి సిద్ధించదా అనేటువంటి సందేహమే సంశయము. 6వది అనవస్థితి, సమాధి యందు చిత్తమునకు ఏకాగ్రత లేకపోవటమే అనవస్థితి. 7వది అశ్రద్ధ, ప్రతిబంధం వలన చిత్తమును సమాధి యందు నిలపలేకపోవటమే అశ్రద్ధ. దీనికే అలబ్ధ భూమికత్వము అని పేరు. అలబ్ధ భూమికత్వము అని పేరు. 8వది భ్రాంతి దర్శనము, తాను ఆత్మాయని తాను అనాత్మాయని భ్రమించటం, తన ఆత్మ కాదు తను అనాత్మ అని భ్రమించటమే భ్రాంతి దర్శనము. తాను ఆత్మయుండి కూడా నేను అనాత్మను అని భ్రమించటమే భ్రాంతి దర్శనము. 9 దుఃఖం, తాపత్రయము వలన కలిగేటువంటి బాధ, ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక తాపముల వలన కలిగే బాధని దుఃఖము అని అన్నారు. 10వది దౌర్మనస్యం, అంటే కోరిక విషయములు లభించకపోవటం, అంటే కోరినటువంటి విషయములు లభించకపోవటం వల్ల కలిగేటువంటి చిత్త క్షోభమే దౌర్మనస్యం. 11 విషయలోలత్వం, ఇంద్రియ వాంఛ విషయలోలత్వము.
12వది ప్రశ్వాసము, గాలిని లోపలికి పీల్చడం శ్వాసము, గాలిని వెలుపటికి విడిచిపెట్టడము ప్రశ్వాసము. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క వైషమ్యం వలన ప్రాణ అపాన దోషాలు కలుగుతున్నాయి. శ్వాస ప్రశ్వాస దోషములు, గాలి లోపలికి పీల్చడం శ్వాసనము, శ్వాసము, గాలిని వెలుపలికి విడిచిపెట్టడం ప్రశ్వాసము. ఉచ్ఛ్వాస నిశ్వాస వైషమ్యం వలన ప్రాణ అపాన దోషాలు కలుగుతూ ఉన్నాయి. 13 నిరంకుశ, సర్వాంగములతో పాటు శరీరం కూడా వణుకటానే నిరంకుశ దేహ కంపము అన్నారు. ఇవన్నీ కూడా యోగ విఘ్నానికి కారణములు అవుతూ ఉన్నాయి. పతంజలి మహర్షి వారు ఈ విధంగా చెబుతున్నారు. ఈశ్వర ప్రణిధానేన తస్మాత్ విఘ్నాన్ వినాశయేత్ మైత్ర్యాదిభిః మనఃశుద్ధిం కుర్యాత్ యోగస్య సాధనం. ఈశ్వర ప్రణిధానము, ఈశ్వర ధ్యానము చేత విఘ్నములను నశింప చేయవలెను. ఈశ్వర ప్రణిధానము ధ్యానము చేత విఘ్నములను నశింప చేయవలెను. మైత్రి మొదలైనటువంటి వాటి చేత మనశుద్ధిని సాధించవలెను. చిత్తశుద్ధియే యోగమునకు ప్రబల సాధనము. చిత్తశుద్ధియే యోగమునకు ప్రబల సాధనము. పండితులతో సఖ్యము చేయవలెను. దీనజనుల యందు దయ చూపవలెను. ధర్మమును సంతోషముతో సమ్మతించవలెను. పాపులను ఉపేక్షించవలెను. భగవత్ క్షేత్రములను సేవించవలెను. సజ్జన సాంగత్యము గావించవలెను. ప్రత్యేగాత్మను భావింపవలెను. భగవత్ చరిత్రములను అంటే భాగవతాదులను అభ్యసించవలను. ప్రత్యేగాత్మను భావించవలను. ఇటువంటి యత్నము చేత యోగి మనస్సు శుద్ధం అవుతుంది. ఇటువంటి ప్రయత్నముల చేత, సాధనల చేత యోగి యొక్క మనస్సు శుద్ధము అవుతుంది. మనశ్శుద్ధి వలన అతి సూక్ష్మ విషయములను, మిక్కిలి గొప్ప విషయములను కూడా యోగి గ్రహింపగలుగుతాడు. ఇంకా పతంజలి మహర్షి వారు ఇలా చెబుతారు. యోగాంగమును అభ్యసించడం వలన దోషములు నశించును. యోగాంగమును అభ్యసించడం వలన దోషాలు నశించును. జ్ఞానము ప్రకాశించును. యోగానికి 8 అంగములు కలవు. 1 యమము, 2 నియమము, 3 ఆసనము, 4 ప్రాణాయామము, 5 ప్రత్యాహారము, 6 ధారణ, 7 ధ్యానము, 8 సమాధి అని యోగమునకు 8 అంగములు కలవు. ఇందులో మొదటిది యమము. యమములు ఏమిటో తెలుసుకున్నాం. అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్య అపరిగ్రహో యమాః పంచ భవంతి ఏతే జాత్యాది అనుగుణాః. 1 అహింస, 2 సత్యము, 3 అస్థేయము అంటే దొంగతనం చేయకుండా ఉండటము, 4 బ్రహ్మచర్యము, 5 అపరిగ్రహము. అపరిగ్రహము అంటే వస్తువులను స్వీకరింపకుండటము, అనుమతి లేకుండా ఇతరుల యొక్క వస్తువుల్ని స్వీకరింపకుండటం. ఇతరుల యొక్క వస్తువులను అనవసరంగా స్వీకరించకుండా ఉండటం అనేటువంటి 5 కూడా యమము. 2వది నియమం. యోగాంగంలో 2వది నియమం. నియమములు 5. 1 శౌచము అంటే శుచిగా ఉండటము, 2 సంతోషము, 3 తపస్సు,
4 మంత్ర జపము, 5 భగవత్ సేవ అనేటువంటి 5 నియమాలు. ఇవన్నీ ఈ యమ నియమ సిద్ధి వలన కలిగేటువంటి ఫలితాల్ని ఇప్పుడు పతంజలి మహర్షి వారు చెబుతున్నారు. అహింస వలన యోగి సన్నిధిలో క్రూర జంతువులు కూడా వాటి యొక్క శత్రుత్వాన్ని, వైరాన్ని విడిచిపెడతాయి. రెండవది, సత్యం వలన అమోఘమైనటువంటి వాక్కు లభిస్తుంది. మూడవది, అస్తేయం వలన దివ్యరత్న ప్రాప్తి కలుగుతుంది. బ్రహ్మచర్యం వలన వీర్యలాభం కలుగుతుంది. అపరిగ్రహం వలన పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. శౌచం వలన స్వీయ శరీరం నందు జుగుప్స అంటే రోత, దుర్జనులను సృష్టించకుండటం కలుగుతుంది. సత్వశుద్ధి అంటే అసూయాదులు లేకుండటం. ఒకటి సత్వశుద్ధి, అసూయాదులు లేకుండా ఉండటము. 2 సౌమనస్యము అనగా సాత్విక ప్రవృత్తితో మంచి మనస్సు కలిగి ఉండటం. 3వది ఐకాత్మ్యము అంటే ఏకాగ్రత. 4వది ఇంద్రియ వశ్యత అంటే ఇంద్రియ నిగ్రహము. 5వది ఆత్మ సాక్షాత్కార యోగ్యత. ఇవి 5 మనశ్శౌచం వలన లభించును. అందువలన ఇవి అంతఃశౌచ ఫలములు. దొరికిన దాంతో తృప్తి పొందటము, విషయ సుఖాలను విడిచిపెట్టడము సంతోషం. సంతోషం వలన యోగికి అత్యుత్తమ సుఖ ప్రాప్తి కలుగును. యోగికి తపస్సు వలన ఇంద్రియ సిద్ధి అంటే కాయ సిద్ధి కలుగుతుంది. ఇంద్రియ సిద్ధి వలన దూరదర్శన శక్తి, దూరశ్రవణ శక్తి లభిస్తాయి. కాయ సిద్ధి వలన అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయి. ఈ అణిమాది సిద్ధులు దివ్య శరీరము గల యోగికి మాత్రమే లభిస్తాయి. గాయత్రి ఇత్యాది మంత్ర జపం వలన, పుణ్యగ్రంథ పఠనం వలన ఇష్టదేవత సాక్షాత్కారము లభిస్తుంది. ఈశ్వర ప్రణిధానం వలన నిశ్చల సమాధి సిద్ధిస్తుంది. ఆసనము అంటే దేహము చలించకుండా స్థిరంగా ఉండటము, అవయవములకు బాధ లేకుండా సుఖము కలగటమే ఆసనము. ఆసనం వలన శీతోష్ణములు, సుఖదుఖములు మొదలైన ద్వంద్వాల్ని జయించేటువంటి శక్తి లభిస్తుంది. ఈ ఆసనాలు పద్మాసనము, భద్రాసనము, మయూరాసనము, వీరాసనము, స్వస్తికాసనము, కుక్కుటాసనము మొదలైనటువంటి యోగశాస్త్ర ఉక్త ఆసనములను యోగి అభ్యసించవలెను అని చెప్పారు. పద్మభద్రమయూరాఖ్యై వీరస్వస్తిక కుక్కుటై ఆసనై యోగశాస్త్రోక్తై ఆసితవ్యంచ యోగిభిః. యోగశాస్త్రానుసారము ఆసనాలను యోగి అభ్యసించాలి అని చెప్పారు. ఇంకా పతంజలి మహర్షి ఈ విధంగా చెబుతున్నారు. ఊర్వోః ఉపరి విప్రేంద్ర కృత్వా పాదతలే ఉభే అంగుష్టౌ చ నిబధ్నీయాత్ హస్తాభ్యాం వ్యుత్క్రమేణ తు పద్మాసనం భవేత్యేతత్ సర్వేషాం అభిపూజితం. కుడి తొడపైన ఎడమ పాదాన్ని, ఎడమ తొడ పైన కుడి పాదాన్ని ఉంచి, కుడి చేతితో ఎడమ కాలి యొక్క బొటన వేలిని, ఎడమ చేతితో కుడి కాలి యొక్క బొటన వేలిని పట్టుకొని కదలకుండా కూర్చుని ఉండవలెను. దీనికే పద్మ ఆసనము అని పేరు. పద్మాసనం అని పేరు. పద్మాసనము ఆసన రాజము.
యోగులందరికీ మిక్కిలి ప్రియమైనది అని యాజ్ఞవల్కి యోగి యొక్క వచనం. ఈ ఆసనాలు వివిధ రకాలు ఉన్నాయి. స్వస్తికాసనము, సిద్ధాసనము, సమ ఆసనము, పద్మ ఆసనము, సిద్ధ ఆసనము, బద్ధ పద్మాసనము, వీరాసనము, గోముఖాసనము, వజ్రాసనము, సరళాసనము, పాద అంగుష్ట నాసాగ్ర స్పర్శాసనము, పశ్చిమోత్తానాసనము, సంప్రసారణ భూనమన ఆసనము, జానుశీర్షాసనము, ఆకర్ణ ధనురాసనము, శీర్ష పాదాసనము, హృదయ స్తంభాసనము, ఉత్తాన పాదాసనము, ద్విపాద చక్రాసనము, ఉత్తిత ఏకపాదాసనము, ఉత్తిత హస్తమేరు దండాసనము, శీర్షబద్ధ హస్తమేరు దండాసనము, జానుస్పృష్ట ఫాల మేరు దండాసనము, ఉత్తిత హస్త మేరు దండాసనము, ఉత్తిత పాదమేరు దండాసనము, బాలస్పృష్ట ద్విజాను మేరు దండాసనము, హస్త పాదాంగుష్టాసనము, స్నాయు సంచాలనాసనము, పవన ముక్తాసనము, ఊర్ధ్వ సర్వాంగాసనము, సర్వాంగాసనము, హలాసనము, కర్ణపీడాసనము, చక్రాసనము, గర్భాసనము, శవాసనము, ముక్తక లేదా మస్తక పాద అంగుష్టాన ఆసనము, మస్తక పాద అంగుష్టాసనము, నాభి ఆసనము, నాభ్యాసనము, మయూర ఆసనము, భుజంగాసనము, ఇన్ని సర్పాసనం అని అంటారు. ఉత్తిత ఏకపాద భుజంగాసనము, సరళహస్త భుజంగాసనము, శలభాసనము, ధనురాసనము, మత్స్యేంద్ర ఆసనము, వృశ్చికాసనము, ఉష్ట్రాసనము, సుప్త వజ్రాసనము, కందపీడాసనము, పార్వత్యాసనము, గోరక్షాసనము, బకాసనము, లోలాసనము, ఏకపాదాంగుష్టాసనము, ఊర్ధ్వ పద్మాసనము, ఉత్తిత పద్మాసనము, కుక్కుటాసనము, మత్స్యాసనము, కూర్మాసనము, సింహాసనము, తోలాంగులాసనము, త్రిబంధాసనము, తాడాసనము, గరుడాసనము, ద్విపాద మధ్య శీర్షాసనము, పాదహస్తాసనము, హస్తపాదాంగుష్టాసనము, కోణాసనము, నమస్కారాసనము, ఊర్ధ్వ నమస్కారాసనము, హస్తపాదాసనము, ఏకపాద ప్రసారణాస్తము, ఏకపాద ప్రసారణ ఆసనము, ద్విపాద ప్రసరణ ఆసనము, భూధరాసనము, అష్టాంగ ప్రణిపాతాసనము, ఉపవేశ ఆసనము మొదలైన వివిధ యోగాసనములు యోగ శాస్త్రములందు చెప్పబడ్డాయి. ఆసనంలోకెల్లా పద్మాసనము మిక్కిలి శ్రేష్టమైనదని యోగుల యొక్క వచనం. యోగి అయినటువంటి వారు ఓంకార జపము అంటే ప్రణవ జపము, ప్రణవపూర్వకంగా ఈశ్వర ధ్యానం చేయుచు ఈ ఆశ్రములను అభ్యసించవలెను. భగవద్ధ్యానంతో కూడినటువంటి ఆసనము యోగము అగును. భగవద్ధ్యానము లేనటువంటి ఆసనము కేవల వ్యాయామమే అగును. వ్యాయామం వలన శరీర ఆరోగ్యము కలుగును అనటంలో సందేహం లేదు, కానీ ఇది యోగ అభ్యాసము కాదు. ఇప్పుడు ప్రాణాయామం గురించి తెలుసుకుందాము. ఆసనము, ప్రాణాయామము. ఇప్పుడు ప్రాణాయామం.
ప్రాణాపాన నిరోధ స్యాత్ ప్రాణాయామ త్రిధా హి సహ కర్తవ్యో యోగినా తేన రేచపూరక కుంభకైః. ప్రాణాయామాన్ని గురించి పతంజలి మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రాణము అంటే శ్వాసము, అపానము అనగా ప్రశ్వాసము, వీటి గతిని నిరోధించడమే ప్రాణాయామము. ప్రాణాపానము వీటి యొక్క గతిని నిరోధించడం ప్రాణాయామం. అంటే శ్వాసము ప్రశ్వాసము వీటి యొక్క గతిని నిరోధించడము ప్రాణాయామం. బయట ఉన్నటువంటి గాలిని లోపటికి పీల్చుకోవటము నిశ్వాసము. ఉదరములో ఉన్నటువంటి గాలిని బయటకు విడిచిపెట్టడము ఉచ్ఛ్వాసం. వీటిని నిరోధించడము వలన ప్రాణాయామము సిద్ధిస్తుంది. ఆసనము సిద్ధించిన తర్వాత మాత్రమే ప్రాణాయామమును అభ్యాసం చేయవలెను. ఆసనములు సిద్ధించిన తర్వాతనే ప్రాణాయామము అభ్యసించాలి. 1 రేచకము, 2 పూరకము, 3 కుంభకము అని ప్రాణాయామము 3 విధాలు. ప్రాణాయామం రేచకము, పూరకము, కుంభకము అని 3 రకాలు, 3 విధాలు. గాలిని విడిచి కొంత సమయం వేచి ఉండటాన్ని రేచకము అని అంటారు. గాలిని విడిచి కొంత సమయం వేచి ఉండటాన్ని రేచకము అని అంటారు. గాలిని పీల్చి లోపలికి పీల్చి కొంత సమయం వేచి ఉండటాన్ని పూరకము అని అంటారు. ఉదరం లోపల ఉన్నటువంటి గాలిని పూర్తిగా స్తంభింప చేయటాన్ని కుంభకము అని అంటారు. ఉదరంలో గాలిని స్తంభింపజేసినప్పుడు నిండు కుండలోని జలము వలె ప్రాణవాయువు స్థిరంగా నిలిచి ఉంటుంది కాబట్టి దీనికి కుంభకము అని పేరు వచ్చింది. ఈ కుంభకము 2 విధాలు. 1 బాహ్య కుంభకము, 2 అంతర్కుంభకము. అభ్యంతర కుంభకము లేదా అంతఃకుంభకము అని కుంభకము మరలా 2 విధాలు. గాలిని విడిచిపెట్టిన తర్వాత చేసేటువంటి కుంభకము బాహ్య కుంభకం. గాలిని పీల్చి చేసేటువంటి కుంభకాన్ని అంతఃకుంభకము, దీనే అభ్యంతర కుంభకం అని అంటారు. ఈ రెండింటికి అంటే బాహ్య కుంభకానికి, అభ్యంతర కుంభకము లేదా అంతఃకుంభకానికి విలక్షణమైనటువంటిది కేవల కుంభకము. ఇది 3వది. రేచకమును, పూరకమును, బహికుంభకము, అంతఃకుంభకమును విడిచిపెట్టి లోని గాలిని బయటకు విడవక బయట గాలిని లోనకు పీల్చకుండా ప్రాణవాయువుని యథాస్థితంగా నిలిపి చిత్ స్వరూపం నందు లగ్నం చేయడాన్నే కేవల కుంభకము అని అన్నారు. ఈ కేవల కుంభకము రేచక పూరక కుంభకములకు వ్యతిరిక్తమైన 4వ ప్రాణాయామం. దీని వలన అజ్ఞానము, పాపములు నశిస్తాయి. నిద్ర, ఆలస్యము మొదలైనవి, నిద్ర ఆలస్యాదులు కలిగినటువంటి మంద మధ్యమ అధికారులకి రేచక, పూరక, కుంభక ప్రాణాయామములు విధించబడ్డాయి. నిద్ర తంద్రాదులు లేనటువంటి ఉత్తమ అధికారికి కేవల కుంభకము చెప్పబడినది. మనకి యోగ వాసిష్టము అనేటువంటి గ్రంథంలో వశిష్ఠ మహర్షి రామునికి ఉపదేశించినటువంటిది రేచకం పూరకం తత్యక్త్వా సుఖం యద్వాయుధారణం ప్రాణాయామో అయం ఇత్యుక్తః సవై కేవల కుంభకః కేవలే కుంభకే సిద్ధే రేచపూరకవర్జితే న తస్య దుర్లభం కించిత్ త్రిషు లోకేషు విద్యతే. రేచక పూరకాల్ని పూర్తిగా విడిచిపెట్టి సుఖంగా వాయుధారణం చేసి పరమాత్మను భావించటము కేవల కుంభకము. కేవల కుంభకము సిద్ధించిన యోగికి 3 లోకముల యందు దుర్లభమైనది ఏది కూడా ఉండదు అని యోగ వాసిష్టమందు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చెప్పడం జరిగింది.
చలించుచున్న శ్రోత్రము అంటే చెవి మొదలైన ఇంద్రియాల్ని శబ్దము మొదలైన వాటి విషయముల నుండి నివర్తింపజేసి చిత్తమును అనుసరింప చేయటమే ప్రత్యాహారము. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము. మూడవది ప్రత్యాహారము. చలించేటువంటి శ్రోత్రము చెవి మొదలైనటువంటి ఇంద్రియాల్ని శబ్దము మొదలైనటువంటి వాటి విషయముల నుండి నివర్తింపజేసి చిత్తమును అనుసరింప చేయటమే ప్రత్యాహారం. శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయ వస్తువుల నుండి మనస్సును నివర్తింపజేసి చిత్తమును ఈ ఇంద్రియాల్ని నివర్తింపజేసి చిత్తాన్ని అనుసరింప చేయటము ప్రత్యాహారం. ఈ ప్రత్యాహారం వలన ఇంద్రియ వశీకరణం లభించును. ప్రత్యాహారం వలన ఇంద్రియ వశీకరణం లభించును. ఇంద్రియములు స్వస్వరూపమును విడనాడి చిత్తస్వరూపమును అనుసరించడం చేత చిత్త నిరోధంతో పాటు ఇంద్రియ నిరోధము కూడా కలిగి, చిత్త నిరోధము అలాగే ఇంద్రియ నిరోధము కూడా కలిగి ఇంద్రియ నిగ్రహము సులభంగా లభిస్తుంది. ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము. ఇప్పుడు ధారణం. చిత్తమును నాసాగ్రాది ప్రదేశములందు నిలపడమే ధారణం అనబడుతుంది. చిత్తాన్ని నాసాగ్రమునందు, నాసాగ్ర ప్రదేశముల యందు నిలపడమే ధారణం అనబడుతుంది. ఈ ధారణము రెండు విధాలు. ఒకటి బాహ్య ధారణము, రెండు అంతర్ధారణం. అంతర్ధారణం ఒకటి బాహ్యము, రెండు అంతరము అని దేశము స్థానము రెండు విధాలు. బ్రహ్మ, విష్ణు, శివాది ప్రతిమలు బాహ్య దేశాలు. విష్ణు శివాది ప్రతిమల యందు మనస్సు లగ్నం చేయటము బాహ్య ధారణం అనబడుతుంది. దేవతా ప్రతిమల యందు చిత్తమును నిలపడం మనోవృత్తి మాత్రమే అవుతుంది. నాభి చక్రం మొదలుకుని నాభి చక్రము మొదలైన స్థానములందు చిత్తం నిలపడము ఆభ్యంతర ధారణము అంటారు. నాభి చక్రం అనగా మణిపూరక చక్రం. మణిపూరం ఇది షట్చక్రాలకి ఉపలక్షణం. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనేటువంటి చక్రాల్లో ఏదో ఒక చోట మన చిత్తాన్ని నిలపడం. నాసాగ్రం మొదలుకొని ఆత్మ పర్యంతం గల దేశములను, స్థానములని గ్రహించాలి. మూలాధారం బుధస్థానం, స్వాధిష్టానంతు మేహనం, నాభిస్తు మణిపూరాఖ్యం, హృదయాబ్జం అనాహతం, తాలుమూలం విశుద్ధాఖ్యం, ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం, సహస్రారం బ్రహ్మరంధ్రం ఇత్యాగమవిదో విదుః. ఒకటి పాయుస్థానంకు 2 అంగుళములకు పైన, ఉపస్థ ఇంద్రియానికి 2 అంగుళముల కింద ఉండేటువంటి చతుర్దళ 4 దళములు కలిగిన పద్మానికి మూలాధార చక్రం అని పేరు. రెండవది మూలాధార చక్రానికి 2 అంగుళాల పైన మేహన అంటే లింగ స్థానానికి సమీపాన ఉన్నటువంటి షడ్దళ అంటే 6 దళములు కలిగిన పద్మానికి స్వాధిష్టాన చక్రము అని పేరు. మూడవది స్వాధిష్టాన చక్రానికి పైన నాభిస్థానానికి సమీపాన ఉన్న దశదళ అంటే 10 దళములతో ఉన్నటువంటి పద్మానికి మణిపూరక చక్రము అని పేరు. నాలుగవది అనాహత చక్రము. మణిపూరకానికి పైన హృదయ స్థానానికి సమీపాన ఉన్నటువంటి 12 దళములు అంటే 12 దళ పద్మమునకు అనాహత చక్రము అని పేరు. ఐదవది అనాహత చక్రముకు పైన కలిగినటువంటి కంఠదేశమునందు ఉన్నటువంటి 16 దళ పద్మానికి విశుద్ధ చక్రము అని పేరు. ఆరవది ఆజ్ఞాచక్రము. విశుద్ధ చక్రానికి పైన భూమధ్యమునకు అంటే కనుబొమ్మలకు మధ్యన సమీపమున ఉన్నటువంటి 2 దళముల పద్మానికి ఆజ్ఞాచక్రం అని పేరు.
వీటిల్నే షట్చక్రములు అని అంటారు. ఈ షట్చక్రాలకి పైన బ్రహ్మరంధ్రానికి సమీపాన ఉన్నటువంటి ఈ సహస్రదళ వెయ్యి దళములు కలిగినటువంటి పద్మానికి సహస్రార చక్రము అని పేరు. ఈ సహస్రారమే సర్వశక్తులకు మూల కేంద్రము. చిత్తమును నాసాగ్రమునందు గాని, మూలాధారము మొదలగు షట్చక్రము యందు గాని, లేదా సహస్రారం నందు గాని, ఆత్మయందు కానీ నిలపటాన్నే ఆభ్యంతర ధారణము అని అంటారు. అంటే మూలాధారాది బ్రహ్మరంధ్రాంత స్థానముల కంటే ఆత్మయందే చిత్తమును నిలపడము నిజమైనటువంటి ధారణము అని చెప్పారు. ఇప్పుడు ధ్యానమును గురించి చెప్తున్నారు. ధారణయందు నిలిపినటువంటి చిత్తము అన్య విషయములకు అతీతమై ధ్యేయమైనటువంటి బ్రహ్మాకార వృత్తి అందే, అఖండాకార వృత్తి అందే, ఈ బ్రహ్మాకార వృత్తి అందే ఏకాగ్రతతో ఉండటంనే ధ్యానము అని అన్నారు. ఇప్పుడు సమాధి గురించి చెబుతున్నారు. ధ్యానం సమాధి తత్ర ఏవా, ధ్యానం సమాధి తత్ర ఏవా స్వాత్మనః శూన్యవత్ స్థితి. ఆ ధ్యానమే ధ్యాతృ ధ్యాన ధ్యేయముల ధ్యాతృ ధ్యాన ధ్యేయములకు అతీతమై, అంటే ఈ త్రిపుటికి అతీతమై స్వాత్మ యొక్క శూన్యం వంటి స్థితిని పొందటమే సమాధి అని అనబడుతుంది అని చెప్పారు. ఈ సమాధి మరలా సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని రెండు విధాలు. ఈ సమాధి ఒకటి సంప్రజ్ఞాత సమాధి, రెండు అసంప్రజ్ఞాత సమాధి అని రెండు విధాలు. ఇంతవరకు చెప్పింది సంప్రజ్ఞాత సమాధి అనబడుతుంది. వృత్తి శూన్యమైన చిత్తము బ్రహ్మాకారముగా ఉండటమే అసంప్రజ్ఞాత సమాధి అనబడుతుంది. చిత్తము వృత్తి శూన్యముగా ఉండి, వృత్తి శూన్యమైనటువంటి చిత్తము బ్రహ్మాకారముగా ఉండటమే అసంప్రజ్ఞాత సమాధి అనబడుతుంది. దీనికే నిర్వికల్ప సమాధి అని పేరు. దీనికే నిర్బీజ సమాధి అని పేర్లు. అసంప్రజ్ఞాత సమాధికే నిర్వికల్ప సమాధి అని, నిర్బీజ సమాధి అని పేర్లు. ఒకటి ధారణ, రెండు ధ్యానము, మూడు సమాధి అనేటువంటి మూడింటికి కలిపి సంయమము అని పేరు. ధారణాదిత్రయే త్వ ఏక విషయే పారిభాషికీ సంజ్ఞా సంయమ ఇత్యేషా త్రయోచ్చారణ లాఘవాత్. ఒకటి ధారణము, రెండు ధ్యానము, మూడు సమాధి అనేటువంటి మూడింటికి కలిపి సంయమము అని పేరు. ఇది యోగశాస్త్ర పారిభాషిక సంజ్ఞ. పాణినీయ వ్యాకరణం నందు ఉచ్చారణ లాఘవమునకై ప్రత్యాహారములు కల్పించబడినట్లు యోగ దర్శనం నందు ధారణ ధ్యాన సమాధుల యొక్క ఉచ్చారణ లాఘవమునకై సంయమము అను సంజ్ఞ విధించబడింది అని చెప్పారు. ఈ సంయమ జయము ధారణ ధ్యాన సమాధి సిద్ధి వలన యోగికి ప్రజ్ఞాలోకం అంటే సమాధి ప్రజ్ఞా ప్రభ లభించును. ఈ ప్రజ్ఞా ప్రదీప్తికే రితంబర అని పేరు. రితంబర తత్ర ప్రజ్ఞా, పతంజలి యోగ సూత్రంలో ప్రథమ పాదంలో 48వ సూత్రంలో చెప్పారు. రితంబర తత్ర ప్రజ్ఞా అని యోగ సూత్రం. యోగి ఈ సంయమాన్ని యోగ భూమికల్లో వినియోగింపవలయును. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారములు అనేటువంటివి యమాది పంచకము వలన ధారణ ధ్యాన సమాధులు అంటే సంయమము లభించును. సంప్రజ్ఞాత సమాధికి యమాది పంచకము బహిరంగము, ధారణాది త్రయము అంతరంగము.
అసంప్రజ్ఞాత సమాధికి ధారణాది త్రయము సంయమం కూడా బహిరంగమే. యోగ అభ్యాసం చేయవాడు ఈ యోగ భూమికలను ఒకదాని తరువాత మరొక దానిని సోపాన క్రమమున అధిరోహించవలెను. ముందు భూమిని జయింపకుండా తరువాత భూమిని అధిరోహించినచో యోగికి అనేకములకు ఉపద్రవములు సంభవించును. హిక్క అంటే ఎక్కిళ్ళు, శ్వాస ప్రతిశ్యానములు అంటే పడిసం బట్టి ఊపిరి ఆడకుండటం అనేటువంటి దాన్ని శ్వాస ప్రతిశ్యాయము. పడిసం బట్టి ఊపిరి ఆడకుండా ఉండటము, జలుబు చేసి ఊపిరి ఆడకుండా ఉండటము, చెవిపోటు, పంటిపోటు, కంటిపోటు, మూగతనము, జాడ్యము, కాసం అంటే దగ్గు, శిరోరోగము అంటే తలనొప్పి, జ్వరము మొదలైనటువంటి ఉపద్రవములు యోగ భంగము వలన కలుగును. భగవత్ ప్రసాదం వలన యోగం సిద్ధించిన వానికి మాత్రము పూర్వ ఉత్తర భూమిక అధిరోహణం వలన ఏ రోగములు సంభవించవు. ఒకే మనుజునకు బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అనేటువంటి దశలను అనుసరించి కాలాన్ని బట్టి దేహధర్మములు పరిణామం చెంది నశించుచుండును. కాబట్టి వయసును బట్టి యోగమును అభ్యసించవలెను. బాల్యము, కౌమారము అంటే యవ్వనము, బాల్యము, యవ్వనము మొదలైనటువంటివి ఇడ పింగళ నాడుల చేత, ఇడ అంటే ఎడం వైపు నాడి, పింగళ అంటే కుడివైపు నాడి. బాల్యము, కౌమారము మొదలైనటువంటివి ఇడ పింగళ నాడుల చేత, అలాగే రాత్రి పగళ్ళు గ్రసింపబడి పరాగ్భూత కాలమునకు విషయములు అవుతున్నాయి. ముందు రాబో కాలాన్ని సుషుమ్న చేత చేయవచ్చు. ముందు రాబోయే కాలాన్ని సుషుమ్న చేత శమింప చేయవచ్చును. పరాగ్భూతస్య యాన్ ఇడా పింగళాభ్యాం అహర్నిశం కాలః తం శమయేత్ ప్రత్యగభియాత సుషుమ్నయా. పరాగ్భూత కాలం అంటే గడిచిన కాలం. ప్రత్యక్ కాలం అనగా రాబోయేటువంటి భవిష్యత్ కాలం. ప్రత్యక్ కాలము అంటే భవిష్యత్ కాలము, పరాగ్భూత కాలం అంటే గడిచిన కాలం. భూతకాలానికి భవిష్యత్ కాలము ప్రతియోగి అంటే విరోధి అవుతుంది. సూర్య చంద్రుల యొక్క గతుల వలన కాలము ఏర్పడుతుంది. ప్రాణాది వాయువు నాడులలో సంచారం చేస్తుంది. ఇడ అనేటువంటిది ఎడం వైపు ఉన్నటువంటిది చంద్రనాడి, పింగళ అంటే కుడివైపు ఉన్నటువంటిది సూర్యనాడి. ఇడ పింగళ నాడుల వలన శ్వాస ప్రశ్వాసములు ఏర్పడుతూ ఉన్నవి. చంద్ర సూర్యుల వలన రాత్రి పగళ్ళు ఏర్పడి కాలము గతించినట్లే శ్వాస ప్రశ్వాసముల వలన బాల్యాది అవస్థలు ఏర్పడి మానవుని యొక్క వయస్సు గతించుచున్నది. మానవుని యొక్క వయస్సు గడిచిపోతూ ఉన్నది. ఆయువు క్షయం అవుతుంది. శ్వాస ప్రశ్వాసములను నిరోధించి సుషుమ్న యందు ప్రాణవాయువును సమాహితం చేయటం వలన యోగికి ఆయుర్దాయం పెరుగుతుంది. అందువలనే సుషుమ్న నాడికి కాలభక్షణ నాడి అని పేరు. సుషుమ్న నాడికి కాలభక్షణ నాడి అని పేరు. సుషుమ్న నాడి ముక్తి మార్గం. సుషుమ్న నాడి ముక్తి మార్గం. కాలగతిని కూడా జయించే శక్తి ఉన్నటువంటి సుషుమ్న, ఈ సుషుమ్న నాడికి ఉండడం చేత దీని వలన కాలం కూడా వంచింపబడును.
అంటే కాలము కూడా దీని వలన లొంగబడుతుంది. దీనికి కాలం కూడా లొంగి ఉంటుంది. ఇడ ఎడం వైపు ఉండేటువంటి నాడి, పింగళ కుడివైపు ఉన్నటువంటి నాడి. ఈ ఇడ పింగళ నాడులు చంద్ర సూర్యాత్మకము. చంద్ర సూర్యగతిని అనుసరించి వీని మార్గములు కూడా స్ఫుటము అయినవి. మానవుని యొక్క స్థూల శరీరంలో 72,000 నాడులు అంటే నరాలు ఉన్నాయి. ఈ నాడుల యందు, ఈ నరముల యందు ప్రాణము మొదలైనటువంటి వాయువులు సంచరిస్తూ ఉంటాయి. ప్రాణాపాన ఉదాన సమాన వ్యాన మొదలైనటువంటి ప్రాణవాయువులు సంచరిస్తూ ఉంటాయి. ఈ 72,000 నాడుల్లో, ఈ 72,000 నాడుల్లో, నరాల్లో గాంధారి, హస్తిజిహ్వ మొదలైన 15 నాడులు ముఖ్యమైనటువంటి నాడులు. వీటిలో ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి నాడులు ముఖ్యమైనవి. ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి నాడులు ముఖ్యమైనటువంటివి. ఈ 3 నాడుల యందు సుషుమ్న నాడి ప్రధానమైనటువంటి. మూలాధార చక్రం మొదలుకొని సహస్రార చక్రం వరకు పృష్ఠభాగాన వీణాదండం వంటి దీర్ఘ హస్తి అంటే వెన్నెముక ఉంది. ఈ వెన్నెముకను బ్రహ్మదండి, మేరుదండము అని అంటారు. ఈ వెన్నెముకకు, ఈ దీర్ఘదండానికి, ఈ వెన్నెముకకి, మేరుదండానికి బ్రహ్మదండి, మేరుదండం అని పేరు. ఈ బ్రహ్మదండిని ఆశ్రయించి మూలాధారం నుండి సహస్రారం వరకు కుండలిని శక్తి యుక్తమై అత్యంత సూక్ష్మమైన సుషుమ్న నాడి వ్యాపించి ఉంటుంది. ఈ సుషుమ్న నాడి వ్యాపించి ఉంటుంది. శుషు ఇది అవ్యక్తం శబ్దం నాయతిది సుషుమ్న అనేటువంటి ఉత్పత్తి చేత శుషు ఇది అవ్యక్తం శబ్దం, మ్నాయతి ఇది సుషుమ్న అనేటువంటి ఉత్పత్తి చేత అవ్యక్త మధురనాదము చేయు నాడి సుషుమ్న అనబడుతుంది. అవ్యక్త మధురనాదము చేయు నాడి సుషుమ్న అనబడుతుంది. జఠరాగ్నికి, దశవిధ ప్రాణాలకి, దశవిధ ప్రణవనాదాలకి, చైతన్య శక్తికి మూల కేంద్ర స్థానము సుషుమ్న. సుషుమ్న నాడికి ఎడమ భాగాన పితృయాన సంజ్ఞ గల ఇడ అనేటువంటి నాడి, కుడి భాగాన దేవయాన సంజ్ఞ కలిగినటువంటి పింగళ నాడి ఉన్నాయి. ఈ రెండు, ఇడ పింగళ రెండు మూలాధారం మొదలుకొని నాసాగ్రం వరకు సుషుమ్నకి ఇరు ప్రక్కల వ్యాపించి ఉంటాయి. ఈ సుషుమ్న నాడికి ఇరు ప్రక్కల ఈ ఇడ పింగళ అనేటువంటి నాడులు ఉంటాయి. ఇడకి చంద్రనాడి అని, ఇడకు చంద్రనాడి అని, ఎడమవైపు ఉండేదానికి ఇడ నాడికి చంద్రనాడి అని, కుడివైపు ఉండేటువంటి దానికి పింగళ నాడి అని, సూర్యనాడి అని, సుషుమ్నకు అగ్నినాడి అని నామాలు. ఇడ పింగళ, చంద్రనాడి, సూర్యనాడి, సుషుమ్నకు అగ్నినాడి అని నామములు, పేర్లు కలవు. నాడిలన్నీ స్థూల శరీరం నందు 6 స్థానములలో కలిగి ఉంటాయి. ఈ నాడులన్నీ కూడా 6 స్థానములలో కలుగుతూ ఉంటాయి. ఇవే షట్ చక్రములు. ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి నాడులు మూలాధారం నందు విడివిడిగా బయలుదేరి భూమధ్యంలోన ఉండేటువంటి ఆజ్ఞాచక్రంలో కలుస్తాయి. ఇడా నాడికి గంగా అని, పింగళ నాడికి యమున అని, సుషుమ్న నాడికి సరస్వతి అని నామాంతరములు కలవు.
ఇడ పింగళ సుషుమ్న నాడులు విడివిడిగా బయలుదేరిన మూలాధార చక్రాన్ని ముక్త త్రివేణి అని, ఈ మూడు కలిసినటువంటి ఆజ్ఞా చక్రానికి యుక్త త్రివేణి అని పేర్లు చెప్పారు. ఇడ పింగళ సుషుమ్న నాడులు విడివిడిగా బయలుదేరినటువంటి మూలాధార చక్రాన్ని ముక్త త్రివేణి అని, ఇడా పింగళ సుషుమ్న నాడులు మూడు కలిసినటువంటి ఆజ్ఞా చక్రానికి యుక్త త్రివేణి అని పేర్లు చెప్పారు. ఇడా భాగీరథి గంగా పింగళ యమునా నది తయోః మధ్యగత నాడీ సుషుమ్నాఖ్యా సరస్వతి త్రివేణి సంగమో యత్ర తీర్థరాజః సహ ఉచ్యతే తత్ర స్నానం ప్రకుర్వీత సర్వపాపైః ప్రముచ్యతే. ఈ త్రివేణి సంగమము అనేటువంటి తీర్థరాజంలో స్నానం చేసినటువంటి నరుడు సర్వపాప విముక్తుడై విముక్తిని కాంచును. ఇడానాడి ధూమాది మార్గమునకు చంద్రమండలాన్ని ఉపాసనా మార్గాన్ని, రాత్రి మార్గాన్ని, దక్షిణాయన మార్గాన్ని చెబుతుంది. ఇడానాడి ధూమాది మార్గాన్ని, చంద్రమండలాన్ని, పింగళ అనేటువంటి నాడి అర్చిరాది మార్గాన్ని లేదా సూర్యమండలాన్ని, ఉత్తరాయణ మార్గాన్ని పొందిస్తుంది. సుషుమ్న నాడి సాక్షాత్ మోక్షప్రదమైన బ్రహ్మస్థానాన్ని పొందిస్తుంది అని చెప్పారు. పాల నుంచి తీసినటువంటి నెయ్యి మరలా పాలుగా మారదు. పాల నుండి తీసినటువంటి నెయ్యి మరలా పాలుగా మారదు. అట్లాగే గుణముల నుండి వేరు చేసిన ఆత్మ మరలా గుణి కాదు, నిర్గుణమే అవుతుంది. పాదరసం వలన ధాతువులు బంగారంగా మారి మరలా ధాతువులు కానట్లే యోగుల యొక్క ఆత్మ కూడా మరలా పునరావృత్తిని పొందదు. యోగమును అభ్యసించేటువంటి వారికి నాడీ చక్రం యొక్క గమనం తెలియవలేను. సుషుమ్న నాడి వెన్నెముక ద్వారమున పాయుస్థానం నుండి ఉదస్థానం నుండి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. అలాగే ఘ్రాణం ముక్కు ప్రదేశమునకు ఎడమ భాగమున ఇడానాడి, ముక్కునకు కుడివైపున పింగళ నాడి ఉంటుంది. ఇడ చంద్రుని యొక్క మార్గాన్ని, పింగళము సూర్యుని యొక్క మార్గాన్ని అనుసరించి ఉంటుంది. కుహు నాడి శిష్ణాన్ని, వృష్ణాల్ని, గుదాన్ని వ్యాపించి అధోగతమై ఉంటుంది. కుహు అధోగత లింగం వృషణం పాయుమప్యసౌ విశ్వోదరాధారణాచ సవ్యేతరకరౌ క్రమాత్. విశ్వోదర అనేటువంటి నాడి ఎడమ చేతి యందు, ధారణ అనేటువంటి నాడి కుడి చేతి యందు వ్యాపించి ఉంటాయి. కుహు నాడి శిష్ణము, వృషణములను, గుదమును వ్యాపించి అధోగతమై ఉంటాయి. విశ్వధర నాడి ఎడమ చేతి యందు, ధారణ నాడి కుడి చేతి యందు వ్యాపించి ఉంటాయి. హస్తి జిహ్వా నాడి ఎడమ పాదమునందు, యశస్విని నాడి కుడి పాదమునందు ఉంటాయి. సరస్వతి నాడి నాలుగు యందు ఉంటుంది. సుషుమ్న నాడి వృష్ణము అంటే గుదము నుండి వెలువడుతుంది. శంఖిని నాడి ఎడమ చెవి యందు, పయస్విని నాడి కుడి చెవి యందు ఉంటాయి. గాంధారి నాడి ఎడమ కంటి యందు, పూషా నాడి కుడి కంటి యందు ఉంటాయి. కంఠస్థానం నుండి వెలువడినటువంటి నాడులు జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను వ్యాపించి ఉంటాయి. యోగుల యొక్క దేహమునందలి నాడులు అనగా సిరలే, నరములు తప్ప మరేవి కావు అని గ్రహించాలి. ప్రాణాది వాయువుల యొక్క సంచారము నాడులందు మాత్రమే ఎట్లు జరుగుతున్నదో యోగ శాస్త్రాలను బట్టి తెలుసుకోవచ్చు. ప్రాణాది వాయు సంచార
నాడీషు ఏవ యథా తథా జ్ఞాతవ్యో యోగ శాస్త్రేషు తద్వ్యాపారశ్చ దృశ్యతాం. ఆది శబ్దము చేత అపాన వ్యాన ఉదాన సమానములు కూడా గ్రహించాలి. ప్రాణ అపాన ఉదాన సమాన వ్యానములు. ఒకటి హృదయమునందలి వాయువు ప్రాణము, రెండు ఉదమనందు ఉండేటువంటి వాయువు అపానము, మూడు శరీరం అంతటా ఉండేటువంటి వాయువు వ్యానము, నాలుగు కంఠమునందలి వాయువు ఉదానము, ఐదు నాభి మండలం నందున్నటువంటి వాయువు సమానం. ఇక్కడ హృదయాది శబ్దం చేత ఆయా స్థానముల యందలి నాడులను గ్రహించవలెను. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రాణము యొక్క వ్యాపారములు. మల మూత్రాది విసర్జనము అపానము యొక్క వ్యాపారము. ప్రాణ అపాన నియమనము వ్యానము యొక్క వ్యాపారము. ఉత్క్రమణము అంటే బహిర్గమనము ఉదానము యొక్క వ్యాపారము. అన్న జలాదులను సమీకరించటము సమానము యొక్క వ్యాపారము. కొందరైతే ఈ 5 ప్రాణములకు ప్రాణ అపాన ఉదాన సమాన వ్యానములకు ఉప ప్రాణాలను కూడా చెప్పారు. 1 నాగము, 2 కూర్మము, 3 క్రికలము, 4 దేవదత్తము, 5 ధనంజయం అనేటువంటి పంచ ఉపవాయువులు కూడా పేర్కొనబడుతున్నాయి. వీటితో కలిపి దశవిధ వాయువులు అవుతున్నాయి. కానీ నాగాది వాయువులు ప్రాణాది వాయువులు ఎందే అంతర్భవిస్తాయి. యోగీతు సంయమస్థానే సంయమాత్ సర్వవిత్ భవేత్. పూర్వజాతి పరిజ్ఞానం సంస్కారే సంయమాత్ భవేత్. ధర్మలక్షణ అవస్థ పరిణామముల యందు చిత్తాన్ని సంయమము అంటే ధారణ ధ్యాన సమాధులు చేయటం వల్ల సర్వజ్ఞుడు అవుతున్నాడు. అంటే భూత భవిష్యత్ జ్ఞానము కూడా సంభవిస్తుంది. చిత్త సంస్కారములు అంటే అనాది వాసనల సంయమనం వలన పూర్వజన్మ జ్ఞానము కలుగుతుంది. హస్త్యాదీనాం బలాని స్యుః హస్త్యాది స్థాన సంయమాత్. మైత్ర్యాది లభతే యోగి మైత్ర్యాది స్థాన సంయమాత్. ఏనుగు, సింహము మొదలైనటువంటి వాని యందు చిత్తమును ఉంచి సంయమం చేయటం వలన ఏనుగు బలము, సింహం బలము సిద్ధించును. గరుత్మంతుని యందు హనుమంతుని యందు చిత్తం లగ్నం చేసి సంయమం చేయటం వల్ల గరుత్మత్ బలము హనుమత్ బలము కూడా సిద్ధిస్తుంది. మైత్రి మొదలైనటువంటి భావనల యందు సంయమం వలన మైత్రి మొదలైనవి లభించును. పతంజలి యోగ సూత్రము 1వ పాదంలో 33వ సూత్రము. మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాణం భావనాతః చిత్త ప్రసాదనం. మైత్రీ కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాణం భావనాతః చిత్త ప్రసాదనం అనేటువంటి యోగ సూత్రంలో మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటువంటివి సుఖము, దుఃఖము, పుణ్యము, పాపము అని వానికి విషయములని, వీనిని పాటించడం వలన యోగి చిత్తము ప్రసన్నం అవునని చెప్పబడింది. సుఖుల ఎడ అంటే సుఖులే యందు సుఖమునే సంయమము చేసిన యోగి మైత్రీ బలమును పొందుటే కాక సకల జీవులు తన ఎడల మైత్రిని చూపు శక్తిని సంపాదించును. దుఃఖాన్ని పొందేటువంటి వారిని చూసి కరుణను భావించక యోగి కరుణాబలమును పొందుటే కాక దుఃఖులను కాపాడు సామర్థ్యాన్ని కూడా పొందును. పుణ్యాత్ముల ఎడ ముదితను భావించిన యోగి ముదిత అంటే సంతోష బలాన్ని పొందటమే కాక
ప్రాణులను సంతోషపెట్టేటువంటి శక్తిని కూడా పొందుతాడు. పాపులు ఎడ ఉపేక్ష బుద్ధి కలిగి ఉండవలెను. ఉపేక్ష అంటే ఉదాసీనత్వము. ఔదాసీన్యమునందు భావనా సంయమం ఉండదు. ఇంకా ఈ విధంగా చెబుతున్నారు. చంద్రే స్యాత్ సంయమాత్ తస్య తారకా వ్యూహ వేదనం ధ్రువే అనాగత విజ్ఞానం సూర్యే స్యాత్ భువనేషు ధీః. చంద్రుని యందు చిత్తం యొక్క సంయమం వలన నక్షత్ర మండల జ్ఞానం కలుగుతుంది. ధ్రువుని యందు సంయమం వలన నక్షత్ర గమన అంటే భవిష్యత్ జ్ఞానం కలుగుతుంది. సూర్యుని యందు సంయమం వలన చతుర్దశ 14 భువనముల యొక్క జ్ఞానం కలుగుతుంది. ఏమిటి ఈ 14 భువనములు లోకములు అంటే, 1 భూలోకము, 2 భువర్లోకము, 3 సువర్లోకము, 4 మహర్లోకము, 5 జనలోకము, 6 తపోలోకము, 7 సత్యలోకము. ఇవి ఊర్ధ్వలోకాలు. ఇక అధోలోకాలు 7. అతల లోకము, వితల లోకము, సుతల లోకము. 1 అతల లోకము, 2 వితల లోకము, 3 సుతల లోకము, 4 రసాతల లోకము, 5 మహాతల లోకము, 6 తలాతల లోకము, 7 పాతాళ లోకము. ఇవి అధోలోకములు 7. ఊర్ధ్వలోకములు 7, అధోలోకములు 7. వీటికే చతుర్దశ భువనములు అని పేరు. ఇవి ఆది భౌతిక అధిదైవిక సిద్ధులు. ఇంకా ఆధ్యాత్మిక సిద్ధులు వివరింపబడుతూ ఉన్నాయి. నాభి చక్రం అంటే మణిపూరకమునందు సంయమం వలన దేహమునందలి వాత పిత్త శ్లేష్మ స్థితి నాడీ గతి విశేష జ్ఞానము కలుగుతుంది. కంఠ కుహరమునందలి సంయమనం వలన ఆకలి దప్పుతులు పోను. ఇక్కడ కర్ణకూపే అనేటువంటి ముద్రిత పాఠము ఉపపాఠము. కంఠకూపే క్షుత్పిపాసా నివృత్తి, కంఠకూపే క్షుత్పిపాసా నివృత్తి అని యోగ దర్శనంలో 3వ పాదంలో 32వ సూత్రము యోగ సూత్రం ఉంది. కూర్మనాడి యందు సంయమం వలన స్థైర్యం అంటే స్థిరత్వం లభిస్తుంది. కంఠరంధ్రమునకు దిగువన వక్షస్థల ప్రాంతంలో తాబేటి ఆకారంలో ప్రసరించిన నాడి ఉంది. దీనికే కూర్మనాడి అని పేరు. కర్ణనాఢ్యాం అన్నది ఉపపాఠము. కూర్మనాఢ్యాం స్థైర్యం పతంజలి యోగ దర్శనంలో 3వ పాదంలో 33వ శ్లోకం పతంజలి సూత్రం. కూర్మనాఢ్యాం స్థైర్యం అని. బ్రహ్మరంధ్ర స్థానం నందలి సహస్రార చక్రంలో జ్యోతి రూపమున ప్రకాశించు సుషుమ్న అగ్ర స్థానం నందు చిత్తాన్ని సంయమం చేయటం వల్ల సిద్ధ పురుషుల దర్శనము లభించును. బ్రహ్మరంధ్ర స్థానం నందలి సహస్రార చక్రంలో జ్యోతి రూపమున ప్రకాశించేటువంటి సుషుమ్న అగ్రస్థానం నందు చిత్తాన్ని సంయమనం చేయటం వలన సిద్ధ పురుషుల యొక్క దర్శనం లభించును. జిహ్వాగ్రమునందు సంయమం చేయటం వలన సమస్త రసజ్ఞానము కలుగును. నాసాగ్రమునందు సంయమం చేయటం వలన సమస్త గంధ జ్ఞానము కలుగును. ఈ విధంగా యోగాన్ని అభ్యసించడం వలన అందున ముఖ్యంగా సంయమ సిద్ధి వలన దేహకాంతి, శుభ ఆకారము, అందమైన ఆకారము, క్షుధాది నివృత్తి అంటే ఆకలి దాహం మొదలైనవి పోవటము మొదలైనటువంటి సిద్ధులు సంవత్సర కాలంలో యోగికి లభించును. యోగాన్ని దృఢంగా అభ్యసించిన యోగి 1 సంవత్సరంలోనే యథేష్టా సంచారము అంటే కామగమనము, భూత భవిష్యత్ జ్ఞానము, భూత భవిష్యత్ కాల విషయ దర్శనము, దేహ సంశుద్ధి, ఇంద్రియ శుద్ధి, జరా మరణ మొదలైనవి నశించడం అంటే ముసలితనము, చావు నశించడం మొదలైన సిద్ధులన్నీ కూడా లభిస్తాయి.
యోగాన్ని దృఢంగా అభ్యసించిన యోగికి 1 సంవత్సర కాలంలోనే ఈ కామగమనము, భూత భవిష్యత్ వర్తమాన కాల విషయ దర్శనము, దేహ సంశుద్ధి, ఇంద్రియాల శుద్ధి, ముసలితనము, చావు నశించడం మొదలైన సిద్ధులన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి. వైరాగ్యేణ నివృత్తి స్యాత్ సంసారే యోగినః అచిరాత్. కాబట్టి సాధనకు వైరాగ్యము ప్రధానమైనది. సిద్ధులు పొందినటువంటి యోగి వానిని లోకమునకు ప్రదర్శించి కుతూహలము కలవాడైనట్లయితే సమాధి భంగమై యోగ భ్రష్టుడు అవుతాడు. అందువల్లనే పతంజలి మహర్షి వారు యోగ దర్శనము మొదటి పాదము 12వ సూత్రంలో ఈ విధంగా చెప్తున్నారు. అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధ అని శాస్త్ర ఆరంభమునందే పేర్కొని 3వ పాదం 52వ సూత్రంలో ఈ విధంగా చెప్తున్నారు. తద్వైరాగ్యాద్ అపి దోష బీజక్షయే కైవల్యం అని. వైరాగ్యం వల్లనే కైవల్యం లభించును అని మరలా బోధించి 3వ పాదం 56వ సూత్రంలో ఇలా చెప్తున్నారు. తారకం సర్వ విషయం సర్వథా విషయం అక్రమం చ ఇతి వివేకజం జ్ఞానం. తారకం సర్వ విషయం సర్వథా విషయం అక్రమం చ ఇతి వివేకజం జ్ఞానం అని చెప్పారు. అంటే ఆత్మ అనాత్మ, ఈ ఆత్మ అనాత్మ వివేకము చేయగలిగినటువంటి స్వస్వరూప జ్ఞానమే తారకం అని చెప్పి ఇంకా 3వ పాదంలో 57వ సూత్రంలో ఇలా చెబుతున్నారు. సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం అని. అంటే బుద్ధికి ఆత్మకు సామ్యమే కైవల్యము అని నిర్వచించి విభూతి పాదంలో ముగించి కైవల్య పాదంలో చిట్ట చివర 4వ పాదంలో కైవల్య పాదంలో 34వ సూత్రంలో ఇలా చెబుతున్నారు. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్ఠావా చితిశక్తి ఇతి. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్ఠావా చితిశక్తి ఇతి అని. సత్వ రజస్ తమో గుణములను ప్రకృతిలో లయం చేసి త్రిగుణాతీతుడై అయినటువంటి త్రిగుణములకు అతీతుడు, సత్వ రజస్ తమో గుణములకు అతీతుడైనటువంటి యోగికి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైన స్వస్వరూప అనుసంధానమే కైవల్యము అని పతంజలి మహర్షి వారు వారి యొక్క యోగ దర్శనాన్ని ముగించారు. సర్వ విద్యలకు ఆత్మజ్ఞానమునందే తాత్పర్యము. సర్వ విద్యలకు, సర్వ ఉపాసనలకు ఆత్మజ్ఞానమునందే తాత్పర్యము అని చెప్పారు. సిద్ధుడు అయినటువంటి యోగికి వైరాగ్యం వల్లనే త్వరగా ఈ సంసారం నుండి, ప్రపంచం నుండి నివృత్తి, ముక్తి అనేటువంటిది లభిస్తుంది అని చెప్పారు పతంజలి మహర్షి. అణిమాది అష్టకం తస్య యోగ సిద్ధస్య జాయతే తేన ముక్తి విరోధో సహా తేన ముక్తి విరోధో నా శివస్యేవ యథా తథా. యోగ సిద్ధిగాంచినటువంటి యోగికి అణిమ మొదలైనటువంటి అణిమాది సిద్ధులు 8 ప్రధాన సిద్ధులు లభిస్తాయి. విరాగి అయినటువంటి యోగికి శివునికి వల్లనే అణిమాది అష్టసిద్ధుల వలన ముక్తి విరోధము సంభవింపదు. విరాగి అయినటువంటి యోగికి శివునికి వల్లనే అణిమాది అష్టసిద్ధుల వలన ముక్తి విరోధము సంభవింపదు అని ఇంకా ఇలా చెప్తున్నారు. అణిమా లఘిమా చయేవ మహిమా ప్రాప్తి ఈషిత ప్రాకామ్యంచ తథా ఈషిత్వం వశిత్వం యత్ర కామదం
అష్టసిద్ధుల గురించి ఈ విధంగా చెబుతున్నారు. 1 అణిమ, 2 లఘిమ, 3 మహిమ, 4 ప్రాప్తి, 5 ఈషిత్వము, 6 ప్రాకామ్యము, 7 ఈషత్వము, 8 వశిత్వము. సర్వకామదములైన అష్టమహాసిద్ధులు. 1వది అణిమా సిద్ధి. అంటే ఏంటో తెలుసుకుందాము. 1 అణిమా సిద్ధి. పరమాణువు వలె సూక్ష్మంగా ఉండటమే అణిమ అనేటువంటి సిద్ధి. 2వది లఘిమ, దూది వలె తేలికగా ఉండటమే లఘిమా సిద్ధి. 3 మహిమా సిద్ధి, సర్వత్రా వ్యాపించి ఉండటమే మహిమా సిద్ధి. 4 ప్రాప్తి సిద్ధి, చేతి వ్రేలి కొనతో చంద్రబింబాన్ని తాకటాన్నే ప్రాప్తి సిద్ధి అని అంటారు. చేతి వేలి యొక్క కొనతో చంద్రబింబాన్ని తాకటనే ప్రాప్తి సిద్ధి అంటారు. 5వ సిద్ధి ఈషిత సిద్ధి లేదా ఈషితృత్వ సిద్ధి. భూత భౌతిక పదార్థాలను సృజించుట, స్థాపించుట, నశింప చేయుట అనేటువంటి విషయములలో సామర్థ్యం కలిగి ఉండటమే ఈషితము, ఈషితృత్వము అనేటువంటి సిద్ధి. 6వది ప్రాకామ్య సిద్ధి. ఇచ్చకు అడ్డు లేకుండా చరింపగలగటం ప్రాకామ్యం. అంటే సాధారణ వ్యక్తి నీటిలో మునిగి ఈదినట్లు భూమి క్రింద చేరి చరింపగలగటము ప్రాకామ్య సిద్ధి. అంటే శిలలలో ప్రవేశించటం, నీటిలో తడవకుండా ఉండటము, అగ్నియందు దహింపకుండా ఉండటము, వాయువు చేత చలింపబడకుండా ఉండటము, ఆకాశం నందు కూడా ఆవృత శరీరుడై సిద్ధులకు కూడా కనపడకుండా ఉండటమే ప్రాకామ్య సిద్ధి. 7వది ఈషిత్వ సిద్ధి. సత్య సంకల్పుడై ఉండట ఈషిత్వము. సత్య సంకల్పుడై ఉండటమే ఈషిత్వము. యోగి తాను సంకల్పించినట్లుగా భూత ప్రకృతులను నియమింపగలడు. యోగికి శక్తి అన్నను సూక్ష్మభూతములకు పంచ తన్మాత్రలను కాని స్థూలమైన పంచమహాభూతాలను కాని తారుమారు చేయజాలడు. యోగికి శక్తి ఉన్నా కూడా సూక్ష్మభూతాలైనటువంటి పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూపరస గంధాదులైనటువంటి వాటిని, లేదా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి పంచమహాభూతాలను కానీ తారుమారు చేయజాలడు. ఎందుకంటే సత్య సంకల్పుడు పూర్వసిద్ధుడు అగు పరమేశ్వరుని యొక్క సంకల్పము పూర్వసిద్ధంగా భూత ప్రకృతులు యందు ఉన్నది. ఆయన సంకల్పం ఉన్నది కాబట్టి పరమేశ్వరుని యొక్క సంకల్పములో ఈ యోగి యొక్క సంకల్పము సిద్ధించదు. 8వది వశిత్వము అనేటువంటి సిద్ధి. యోగి భూత భౌతిక పదార్థాలని తన వశంలో ఉంచుకొని స్వతంత్రుడై వాటికి వశము కాకుండా ఉండటమే ఈ వశిత్వము అనేటువంటి సిద్ధి. 8వది. అణిమా మహిమా చ ఏవా గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం ఈషత్వం వశిత్వం చ అష్టభూతయః. అమరకోశంలో ఈ శ్లోకం చెప్పారు. ఇక్కడ ఈషితృత్వానికి బదులుగా గరిమ అని చెప్పబడింది. మేరు పర్వతము వలె బరువుగా ఉండటము గరిమ. భోజ మహారాజు వారి యొక్క రాజమార్తాండ వృత్తి అనేటువంటి గ్రంథమయందు, అలాగే శ్రీ రామానంద సరస్వతి స్వామివారు వారి యొక్క మణిప్రభ అనేటువంటి గ్రంథమునందు, శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క యోగ సుధాకరము అనేటువంటి గ్రంథమునందు గరిమను గ్రహించారు. ఈషితృత్వానికి బదులుగా గరిమ అని వారు గ్రహించారు. శ్రీ వ్యాస మహర్షి వారి యొక్క యోగ భాష్యంలో గరిమను విడిచిపెట్టి ఈషితృత్వం అనే చెప్పారు. ఈ గ్రంథకర్తలు ఆకర
గ్రంథమైనటువంటి యోగ భాష్యమునే అనుసరించారు. ఇది పతంజలి మహర్షి వారి చేత ప్రణీతమైనటువంటి యోగ దర్శనము. స ఈశ్వర సాంఖ్య దర్శనమే యోగ దర్శనము. పతంజలి మహర్షి వారి చేత పతంజలి మహర్షి వారి చేత ప్రణీతమైనటువంటి స ఈశ్వర సాంఖ్య దర్శనమునే మనము పతంజలి యోగ దర్శనము అని మనము తెలుసుకుంటున్నాము. ఈ యోగ దర్శనము ఇప్పటికీ ప్రపంచమంతా కూడా ఆచరిస్తూ దీని యొక్క ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నది. మన భారతదేశంలో జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా ఈ పతంజలి మహర్షి వారు అందించినటువంటి ఈ యోగ దర్శనాన్ని అందరం కూడా ఆచరిస్తూ ఉన్నాము. ఇలాంటి యోగ దర్శనం అందించినటువంటి పతంజలి మహర్షి వారికి ప్రణామం సమర్పిస్తూ స ఈశ్వర సాంఖ్య దర్శనము అనేటువంటి ఈ పతంజలి యోగ దర్శనాన్ని ఇక్కడితో విచారణకు విరామం పలుకుతూ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.